జై శ్రీకృష్ణ. ఈరోజు నేను ఇంట్లో పని అయిపోగానే గోశాలకు వెళ్ళాను. అక్కడ పేడంతా ఊడ్చాను. ఈ ఫ్లోర్కి గట్టిగా అతుక్కుపోయి ఉంటుంది కాబట్టి కొంచెం గట్టిగా ఊడ్చాలి. తర్వాత వాటర్ వైపు తెచ్చుకొని మొత్తం వాటర్ కొట్టేశాను. మొత్తం వాటర్ కొట్టిన తర్వాత కొంచెం నానుతుంది. తర్వాత ఇలా బ్రష్ తీసుకొని రుద్దుతాను. బ్రష్తో రుద్దిన తర్వాత మళ్ళీ వాటర్ పెట్టేస్తా. ఈరోజు నేను గోమాతలకి దాణా ఇంకా గడ్డి వేసే ఈ గాబులను కూడా శుభ్రంగా కడిగాను. వర్షాకాలం కదా, ఈగలు అవి ముసురుతున్నాయి. అలాగనే గోమాతలను కూడా కడిగాను. ఇదిగోండి, ఇలా కాలుతో తంతున్నారే ఈ తెల్ల గోమాతకి వాటర్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఇక మొత్తం శుభ్రం చేసిన తర్వాత ఈ గోమాత మళ్ళీ పేడ వేశారు. నేను గోశాలలో ఉన్నంతసేపు అవి ఎప్పుడు పేడ వేసినా ఎత్తేస్తుంటాను. ఇక అన్ని గాబులన్నీ ఆరిపోయినాయి. ఇక ఈశ్వరి వచ్చి పుట్టి వేసింది. నేను ఇంకా ముగ్గులు వేయటం స్టార్ట్ చేశాను. ఆ గోశాల కార్నర్స్లో ఇంకా గోశాల ముందు కూడా ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమతో అలంకరించాను. ఇంకా చివరికి గోమాతలకి గుడోపహార నివేదనం చేశాను. ఇలా మనందరి మీద గోమాత అనుగ్రహం కలగాలని ఆశిస్తూ జై శ్రీకృష్ణ.